भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। हरिः सत्यं विधातुं निजभृत्यभाषितं व्याप्तिं च भूतेष्वखिलेषु चात्मनः अदृश्यतात्यद्भुतरूपमुद्वहन् सम्भे सभायां नमृगं नमामि। प्रह्लादवरद नरहरि नमो नमो दयानिधि। 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 नमो नमो दयानिधि। नमो नमो दयानिधि। ज्वालावळीभिरभिदग्धतनूरुहस्य वत्पादयुग्मसरसीरुह मस्तकस्य लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम्। श्रीवराहलक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेशाच्युतगोविन्द माधवानन्दकेशव कृष्णविष्णो हृषीकेश वासुदेव नमोऽस्तु ते। निगमकल्पतरोर्गलितं फलं शुकमुखात् अमृतद्रवसंयुतं युगतभागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः। हर हर शंकर जय जय शंकर। 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 श्रीकैवल्यपदम्बुसेरुकटुमेतुचिन्त्यजनं लोकरक्षैकारम्भु भक्तपालनकला संरम्भकं दानवोद्रेकस्तम्भकु केलिलोलविलसदृज्जालसम्भूतनानापञ्जातभवाण्डकुम्भकु महानन्दाङ्गनादिंसकुं अम्मलगन्मयम् अङ्गुरमलपूरपुटम्म सालकष्टम्म सुरारुलम्म कడుపారడి కుచ్చినయమ్మ కన్నులోనమ్మిన వేల్కుటమ్మలమనంబులనుండియమ్మ దుర్గమాయమ్మ కృపాభిచ్యుత మహత్వక విశ్వపటుత్వ సంపదల్ శారదనీరదేన ఘనసారపటీర మరాళ మల్లికాహార తుషారఫేన రజతాకసల కాసఫణీ శకుందమందార సుధాపయోధి సుతామర సామర వాహిని శుభాకార తనపుణి మదింకానగనన్నడు కల్గు భారతి. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తన్వి శూలికైన విరుద్ధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పరకు పలికడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికద వేరుండుగాథ పలుకగా నేలా. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖ అమరాధికులకున్ ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబుల తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృక్యదన్
పార్థినై మృత్యుగన్ హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదు ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే స్వరూపంగా వెలుగొందుతున్న ప్రహ్లాద వరదుడి శ్రీకరణారవిందములకు నమస్కరిస్తూ మన భాగవత ప్రవచనాల యొక్క 5వ రోజు కార్యక్రమంలోకి ప్రవేశిస్తే నిన్నటి రోజు దాకా మొన్నటి రోజున చక్రవర్తి భరతుడు ఆయన యొక్క చాలా ఘోరమైనటువంటి మోహాన్ని కాస్త మనం పరిశీలించుకుని వస్తున్నాం. ఒక మృగము యందు అనగా లేడీ యందు కాస్త ఆయన కలిగినటువంటి అంత మహాసాధకుడికి కూడా ఒకసారి ఆయన సాధనని పూర్తిగా దూరం చేయించేంత ఘోరమైన స్థాయిలో మోహం ఎలా ఏర్పడింది ఒక లేడి పిల్ల మీద ఒక జింక పిల్ల కృష్ణ జింక. ఆ కృష్ణ జింక పిల్ల మీద ఆయనకి ఎలా ఏ స్థాయి మోహం ఏర్పడింది, దాని కారణంగా ఆయన యొక్క పతనం కాస్త ఏ విధంగా ఉంది అనే దాన్ని పరిశీలించుకుంటూ వస్తూ మొన్నటి రోజున కృష్ణ జింక కాస్త కొద్దిగా ఆయన దూరంగా వెళ్ళింది, ఎటు వెళ్ళిందో తెలియదు. దాంతో ఆయన కాస్త పూర్తిగా మదన పడుతూ దాని గురించి చింతిస్తూ తీవ్రమైన భయం వ్యక్తం చేస్తున్నాడు. ఏమో దీన్ని కానీ ఒక తోడేలో ఒక వేటకుక్కో అడవి పందో పెద్దపులో ఏమైనా కావచ్చు, దీన్ని కాస్త ఏ క్రూర జంతువులు దీన్ని భక్షించి ఉండుంటాయేమో, నేను చాలా మొరటు వాడిని ధైర్యలేని వాడిని. ఎందుకంటే దాని తల్లి కాస్త నన్ను నమ్మి ఆ పిల్లని కాస్త నాకు ఇచ్చింది. ఏదో అప్పగింతలైనట్టే మాట్లాడుతుంటే మా మహానుభావుడు కాస్త మొత్తం మీద అది ఈ ఎదురుకుండానే ఎక్కడెక్కడో లేత గడ్డి పరగలు కాస్త మేయుచున్నట్టుగానే కనిపిస్తే బాగుండను. అలా కాకుండా ఎక్కడో వెళ్ళిపోతే అది నాకు చాలా పాపం మిగులుస్తుంది. ఇది దానికి నా మీద చాలా విశ్వాసం ఉంది. నన్ను అది ఆత్మీయుడిగా తలంచి సత్పురుషుడిలాగా అది మంచి మనసుతో అంటే నన్ను కాస్త ఆత్మీయుడిగా కలిసి ఒక సత్పురుషుడు ఎలాగైతే క్షమిస్తాడో అది కూడా నన్ను క్షమిస్తే బాగుండు. క్షమించి అది కాస్త మళ్ళీ మంచి మనసుతో నా దగ్గరికి వచ్చి అది హాయిగా ఉంటుందని చెప్పి సూర్య భగవానుడికి తన యొక్క మొర వినిపించుకుంటున్నాడు. ఎందుకంటే సూర్య భగవాను ఆయనకి సాధన కొద్ది ఆయనతో ఆయనకు ఆ అన్యోన్యత్వం వచ్చింది. అందువల్ల ఆ భగవానుడికి తన యొక్క ఆవేదన చెప్పుకుంటూ నువ్వు వేద స్వరూపుడు కదా, సమస్త జగత్ రక్షణకి ఉదయిస్తున్నావు, విలువలు ప్రసరింపజేసేవాడు కనుక నీకు తెలియని స్థలం అంటూ ఉండదు ఈ ప్రపంచం. సరే ఆయన కూడా అస్తమించబోతున్న సమయం అది, నువ్వు కాస్త అస్తమించబోతున్నావు కనుక నువ్వు చూస్తే వెళ్ళిపోతున్నావు. ఈ ఆడలేడి కాస్త నాకు అప్పగించినటువంటి ఈ పసిపోని ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు అంటూ ఉంటే వెతికి పెట్టేవాడు. నువ్వు కూడా మరి అస్తమించబోతున్న సమయం వచ్చింది. సర్లే నువ్వు కాబట్టి చంద్రుడిని రిక్వెస్ట్ చేస్తానని చెప్పి చంద్రుడిని రిక్వెస్ట్ చేస్తాను కొద్దిసేపట్లో. మొత్తం మీద ఆ లేడి కూడా కాస్త నా దగ్గర రాకుమారుడు చాలా చదువుగా పెరిగింది, నా దగ్గర అసలు దాని ధైర్యం లేదు. నేను కాస్త దురదృష్టం ఉంటుంది, అది మళ్ళీ నా దగ్గరకు వస్తుందా? ఎందుకంటే దాని యొక్క సహజమైనటువంటి ఆటపాటలతో ఎంతవరకు అది నాకు చాలా ఆనందం కలిగించి వస్తుంది, చాలా మనోహరంగా ఉంటుంది. ఎందుకంటే దీనికనే కాదు, మనుషుడికనే కాదు, ఏ ప్రాణికైనా చిన్నతనంలో అన్ని బాగానే ఉంటాయి. రూపాలు పెద్ద అవుతుంటే చాలా కాకి పిల్ల చూసినా చిన్నప్పుడు చాలా అందంగానే ఉంటుంది. పిచ్చికి పిల్ల కావచ్చు, కాకి కావచ్చు, ఏదైనా కావచ్చు. చిన్నతనం అందం అవసరంగా ఉంటుంది. అందువల్ల ఇది అందులో లేడు కదా, అందులో మనకు మోహం ఉందని కూడా ఇంకా అందంగా ఉంటుంది. మోహం లేకపోతే అది సామాన్యంగా అందంగా ఉంటుంది. మోహం కనుక చేరిపోతే ఇంకా మరి మనకి ప్రపంచంలో అది తప్పించి మరొకట్లేదు అనిపిస్తుంది. ఈ సందర్భంలో దివంగతులైనటువంటి మా మేనమ్మ వారు జ్ఞాపకం వచ్చారు. దీన్ని మోహం అంటారు. ఆయన గారు మనవడు కొడుకు పోతారు. ఆయన గారు కృష్టి గారని చూశారు, బాలకృష్ణుడు. అప్పుడే ఆ మనవడు పదార్థం మొత్తం ఏడాది లోపు అంటారు. బాలకృష్ణ గారని చూస్తే ఇది ఆయన గారు ఎలా ఉన్నా అచ్చు మా మనవడా ఉన్నాడు రా అన్నాడు. ఇది ఇలా నాకు ఇచ్చి అన్నాడు. అదేమిటో నాకు ఇచ్చాను.
నీకు మనసు నిండా వాడిని నిండిపోతే నీకు వీడికి వేస్తుంది. మామనవడా ఉన్నాడా ముందు ఎవరొచ్చాడు ప్రపంచంలోకి? ఇది ఏంటంటాం దాన్ని? దీనే మనసు నిండా చేసుకోవడం దరిద్రం. ఇది మోహం అంటారు. ఇష్టం ప్రేమ వేరు, మోహం వేరు. ఏదైనా ప్రేమ హద్దుల్లో ఉంటుంది, మోహం మాత్రం మరి జన్మ తీసుకొస్తుంది. మహానుభావుడు ఎలా జన్మ తీసుకొస్తుంది. అందువల్ల ఆ ముద్దుల కూన దానికి ఆత్మీయుడైనటువంటి నా యొక్క దుఃఖాన్ని తొలగించే విధంగా అది నన్ను ఏమైనా సంతోషపెడుతుందా అంటే నా దగ్గర మళ్ళీ వస్తుందా అని ఇలా చూస్తూ మొత్తం మీద ఒకసారి ఆయన దానితో ఆయనకున్న స్మృతులు జ్ఞాపకం చేసుకుంటారు. ఎవరైనా వ్యక్తి దూరం అయిపోతే స్మృతులు జ్ఞాపకం వస్తుంటాయి కదా, చెప్పుకుంటున్నా ఆ వీడియోలో కొంచెం చెప్పి వచ్చిన వాళ్ళందరికీ అది చెప్పుకుంటాం, ఇలా చేసేవాళ్ళు అలా చేసేవాళ్ళు అంటున్నాను. అలాగే అది కూడా ఆయన అనుకున్నాడు. అప్పుడప్పుడు నేను దానితో కొంచెం ముద్దు అంటే ఈయన మనవులు దూరం అయ్యాడు కానీ దీనిలో మనవుని చూస్తున్నాడు. మనవుని కొడుకుని ఎంతమంది. అందువల్ల ఏంటంటే అప్పుడప్పుడు ముద్దు మురుగని కోసం దాంతో ఆడుకునేవాడిని. అప్పుడప్పుడు అంటే వచ్చిన కోపం రాకపోయినా వచ్చినట్టుగా, నేను ప్రణయ కోపం అంటారు, ప్రేమికుల మధ్య ఉంటుంది. మనకి ఈ ప్రణయ కోపంతో ఒక్కసారి ఇలాగా సమాధిలో ఉన్నట్టుగా అంటే కళ్ళు మూసుకున్నట్టుగా ఇది ఏం చేస్తుందో చూద్దాం. ఒక్కసారి దాని మీద చిన్న కోపం నటిస్తూ ఇలాగంటే దాన్ని పట్టించుకోకుండా ఉండే విధంగా ఒక్కసారి ఇలాగా సమాధి చేస్తే కనుక నేను ఇలాగా నటిస్తుంటే కళ్ళు మూసుకున్న సమయంలో అది కాస్త ఒక్కసారి వస్తుంది. లేక కొమ్ములతో ఒకసారిలా పొడిచింది, మెల్లగానే పొడిచింది, మళ్ళీ దిగే కాదు. ఏం లేక కొమ్ములు కదా, ఒక్కసారి ఇలాగొచ్చి ఇలా ముక్క మీద ఎక్కడో ఇలాగా ఆ కొమ్ములతో కాస్త ఇలా గీచింది. అది ఎలా ఉంది అంటే నీటి బిందువు తగిలితే ఆ స్పర్శ ఎలా సుఖంగా ఉంటుందో ఇది ఎలా ఉంటుంది. నీటి బిందు స్పర్శలా ఉంది కదా, ఎందుకంటే ఆ కొమ్ము చాలా చాలా సన్నగా ఉంటుంది. చివరికి వస్తే అందులో పిల్లలేడు కనుక చిన్న కొమ్ము సూదిగా ఉండి ఇక్కడ గుర్తున్నాం. ఇక్కడ వచ్చగానే ఒక్కసారి నీరు తగిలితే ఒంటికి ఎలా ఉంటుందో బిందువు అలా ఒక్కసారి నాకు కాస్త దాని స్పర్శ నాకు సుఖాన్ని ఇచ్చింది కానీ ఏమాత్రం బాధించేది కాదు. ఎందుకంటే మళ్ళీ బాధిస్తే మళ్ళీ యజమాని అంటే నా ఏంటి అంత గౌరవం ఉంటుంది. అంటే నేను ఎక్కడే ఉన్నాను సుమా నన్ను చోట్ల లేదు నువ్వు అన్నట్టుగా ఒకసారి నన్ను ఆ విధంగా సృష్టించేది. ఎప్పుడైనా సరే నేను దర్భల మీద అంటే యజ్ఞ కార్యక్రమంలో భాగంగా దర్భల మీద చెప్పిన హోమద్రవ్యాన్ని ఉంచినప్పుడు అది వచ్చి ఎంగిలి చేస్తుంది. ఎంగిలి చేసిస్తే అది కాస్త అపవిత్రమైనట్టే. వెంటనే నేను కాస్త నిజంగా కోపగించుకోలేదు కానీ చిరుకోపం ప్రదర్శించాను. నిజమైన కోపం రాలేదు కానీ అక్కడ కాస్త పని పాడు చేస్తుంది కనుక చిరుకోపం నటించగానే అది మాత్రం అంత మాత్రానికి అది కాస్త భయపడి వెంటనే దాని ఆట మానేసి కదలక నదలక కూర్చుండేది. అలా కదలక నదలక కూర్చుంటే అది ఎలా ఉందని ఇలా ఉంది కనిపించింది అంటేట ఇంద్రియ నిగ్రహంతో ఉన్నటువంటి వృషకుమారుడు కనిపించాడు. అంటే ఈయన గారికి ఆ లేడీలో ప్రపంచం అందరూ కనిపిస్తారు. అది మనకు ఒకటి నచ్చాలి కానీ ఆకాశం నిచ్చేస్తాం. నచ్చకపోతే పాదాలు ఉంటుంది. అంటే మనమే రామమూర్తి, అటైనా మనమే జనం ఎత్తిగలం కనుక దించగలం. అంటే ఎవరికైనా మనం నచ్చుతున్నామంటే చాలా భయపడాలి ప్రపంచంలో. మనం నచ్చుకున్నవాడు ఆత్మజ్ఞానానికి నష్టం లేదు కానీ అజ్ఞానం అయితే మాత్రం ఇంక వాళ్ళ రాగద్వేషాలు మనం వాడుతుంటారు. ఎక్కడో ఈ రాగద్వేషాలు అలా వాళ్ళతో ముడిపెట్టేస్తాయి. ఏవో రకరకాల వాళ్ళ అవసరాలు మన అవసరాలు, మన అవసరాలు వాళ్ళ అవసరాలు. ఇది ఒక వ్యాపారం అనిపిస్తుంది. స్నేహం అంటే వ్యాపారం. ఈ మాట అనలేదు ప్రహ్లాదు. బ్రహ్మజ్ఞాన స్థాయిలో ఉన్నవాళ్ళు నిర్వచనాలు వేరు, వ్యవహార ప్రపంచంలో ఉన్నవాళ్ళు నిర్వచనాలు వేరు. అందుకే వ్యవహారానికి బ్రహ్మజ్ఞానానికి కొత్త కాదు. ఇది కావాలంటే అది ఉండదు, అది అసమర్థం ఇది లేదు. సరే ఇది రెండు ఉన్నాయన్న చోట పెద్ద నటన ఏమిటి వినిపించిందా? ఏదో ఒకటే రెండు కుదరవు. సో అందుకే రెండింటినీ ఒక దగ్గర చేర్చడానికి ధర్మం అనే ప్లాట్ఫామ్. ధర్మము అంటే దీని నుంచి దానిలోకి జంపు చేయడం, క్షేమంగా జంపు చేయడానికి ధర్మం అనే ప్లాట్ఫామ్. అటు లేకపోతే కుదరదు, ఇది వెళ్ళవెళ్ళకి ఇటు రాకపోతే కుదరదు. అందువల్ల అందులో ఉంటూ పవిత్రం అవుతూ ఇటువైపు వచ్చేయడానికి మన వాళ్ళు ఒక చక్కటి ఒక ప్రాతిపదిక తయారు చేసిన ధర్మము. ఎక్కడ ఎంత ఉండాలో అంత హద్దుల్లో ఉంటూ, మనది కాని చోట ఒక నిగ్రహంతో ఉంటూ, మనదైన చోట తప్పించుకోకుండా ఉంటూ, మన పని మనం చేసి మన గానం గుర్తుకోకుండా ఆ స్పృహతగానే కొనసాగితే క్రమంగా దిగుతుంది. మెల్లగా ప్రపంచంలోంచి పరమాత్మలోకి లాక్కురావడానికి మన వాళ్ళు చక్కటి తీశారు, తత్వం తీశారు. జీవిస్తూ ఉండాలి, మెల్లగా జీవితం కాస్త పరమాత్మ ప్రాప్తితో ముగియాలి. ఇలా అందమైనటువంటి ఒక క్రమం తయారు. అదే ధర్మ అర్థ కామ మోక్షాలు. ఎవరు మోక్షంతో ముగిసే విధంగా ధర్మబద్ధమైనటువంటి అర్థకామాలు కాస్త మోక్షంలోకి, అర్థకామాలను ధర్మబద్ధంగా ఆర్జించుకుంటూ వెళ్తే అది మోక్ష ప్రాప్తితో జీవితం కాస్త ఫలవంతం కావడం. అది
మన వాళ్ళు తయారు చేసింది. మొత్తం మీద ఈయన కాదు ఒక ఋషికుమారుడు, ఇంద్రియ నిగ్రహంతో కూడా ఋషికుమారుడు కాస్త ఆ లేడీ ఎందుకు కనిపిస్తున్నారు మొత్తం మీద. ఇంకా సరే ఇది వెళ్ళిపోయింది కదా, దాని నేల మీద గిట్టలు కనిపించాయి ముద్రలు. ఆ ముద్రలు కాస్త చూస్తూ ఒకరు అనుకుంటున్నట్ట కృష్ణ జింకకి ఒక విశేషం ఉంది విద్యాశాస్త్రంలో. కృష్ణ జింకలు అంటే నల్ల జింకలు, నల్లగా ఉన్నట్టు కృష్ణ జింక అంటారు. నల్ల జింకలు ఎక్కడైతే తిరుగుతున్నాయో ఆ భూమి చాలా పవిత్రం. అవి యజ్ఞానికి ఆచరించడానికి యోగ్యమైన స్థలం అని చెప్పి యాజ్ఞికులు భావిస్తుంటారు. అందువల్ల ఇది ఎలాగో కృష్ణ జింక కనుక, ఎలాగో ఈ తిరిగే ప్రదేశం కనుక, ఎందుకు ఈ ఆశ్రమంలో తిరుగుతుంది కనుక ఆయన అనుకుంటున్నాడు ఈ పవిత్రమైన భూమి దాని యొక్క కాలుష్పరిత తగిన కారణం చేత ఇదెంత తపస్సు చేసిందో, ఇది లేడి ఆ జింక దాని పాదస్పరిత దక్కడానికి ఈ నేల, ఈ ఆశ్రమం నేల అంటే ఈయన ఉంటుంది నేల, ఇది ఎంత తపస్సు చేసి ఉంటుందో. ఎందుకంటే ఇది ఇంతగా జరిగింది కదా అక్కడ, అంటే ఇక్కడున్న ఈ ప్రాంతంలో భూమాత చాలా తపస్సు చేసి ఉండాలి. ఎందుకంటే ఆ కోమలమైనటువంటి ఆ జింక పిల్ల యొక్క స్థితిమెత్తని గిట్టల స్పర్శ కాస్త ఇది నోచుకుంది. ఇది ఈ భూమి ప్రాంతం అంటే చాలా తపస్సు చేసింది ఈవిడ. ఎందుకంటే చాలా మృదువైన స్వభావం కలది. అటువంటిది ఇక్కడ కాస్త సంచరించింది అనగానే మరి ఇదంతా ఈ భూమి అంతటా కూడా యజ్ఞం చేయడానికి ఒక అనువైన స్థలం అని చెప్పి యాజ్ఞికులు నిర్ణయిస్తారు కదా. అందువల్ల ఎంతో తపస్సు చేసి ఉండాలి. భూమి అంతా ఒకటైనప్పటికీ కొన్ని ప్రాంతాలు కొన్ని విశేషంగా ఉంటుంది. అక్కడ మహాత్ములు సంచరించడము ఏదో ఒక విశేషం ఉంటుంది. భగవంతుడు అక్కడ సహజంగా ఏదో వెలవడము రకరకాలు ఉంటాయి. అందువల్ల ఆ ప్రాంతం గొప్ప. కొన్ని ప్రాంతాలు ప్రవేశించేమా మన మనసు పడేది. అన్ని ఈ భూమి మీద ఉన్నాయి. ఇదే గొప్ప, అన్నిటికీ కలిపే భూమి అని పేరు. కానీ అలా ఉంటుంది మొత్తం మీద దీని మృదు స్వభావం. ఇంకా ఇది కాస్త ఇది మగలేడు, ఇది చిన్నపిల్ల కాస్త ఇది మగలేడు. ఈ మగలేడు పిల్ల యొక్క పాద చిహ్నాలు చాలా మంగళకరం. ఆ కాలి గుర్తులు అది నాకు వెళ్ళిన దారి కాస్త సూచిస్తున్నాయి. ఇది ఇలా వెళ్ళింది ఇది, దానికి ఆ పాద మొదలు చూడగానే ఎంతో ఆనందం కనిపిస్తుంది. ఈ లేడే కదా నాకు సర్వస్వం, అది కాస్త కనిపించడం మానేస్తుంది. ఈ విధంగా ఈ ప్రదేశం నాకు మంగళమయంగా భాషిస్తోంది. ఒక విధంగా ఈ స్థలం అంతా కూడా మంగళమయంగా, ఎందుకంటే దాని యొక్క పాదస్పర్శకు నోచుకుంది. బృందావనం ఎలాగైతే కృష్ణ పాదస్పర్శకు నోచుకుందో ఇది లేడి పాదస్పర్శకు నోచుకుంది అని ఎలాగనిపిస్తుంది. అంటే స్వర్గ సుఖాలను కానీ పరమ పురుషార్థమైనటువంటి మోక్షములు కానీ అభిలషిస్తూ ఎవరైతే భూసురోత్తములు అంటే బ్రాహ్మణులు దేవయజ్ఞాలు చేయడానికి ఈ భూమిని అంటే ఈ కృష్ణ జింకలు తిరిగేటువంటి భూమిని కాస్త అనువైన ప్రదేశంగా ఒక అర్హత కలిగిన ప్రదేశంగా భావిస్తుంటారు కదా, అంత గొప్ప ప్రదేశం. ఈ ప్రదేశానికి ఈ మహిమ వచ్చిన కారణం ఈ జింక. అది అంగ ఎందుకంటే ఈ జింక పిల్ల దీని తల్లి కాస్త సింహగర్భం కాస్త భయపడితే చచ్చిపోయింది. ఆ స్థితిలో కదా ఈ పత్రికను కాస్త నా దగ్గరికి వచ్చింది. ప్రస్తుతం ఇది నా ఆశ్రమానికి దూరం అయిపోయి అనాథ అయిపోయింది. ఇంకా సూర్యుడు ఎలాగో ఆకాశంలో లేడు. కానీ ఇప్పుడు ఏం చేయాలి అంటే చంద్రుడు. ఎందుకంటే చంద్రుడు పూజ్యుడు, దీనజన వత్సలుడు అనేటువంటి చంద్రుడు కాస్త దయతో ఆయన తెలుసు కదా, ఆయన కిరణాలు అన్ని చోట్ల వెళ్తే కనుక ఆ చంద్రుడు కాస్త దయతో దీన్ని రక్షిస్తే బాగుండేది. ఎక్కడో దాన్ని చూసి ఇది నా వస్తువు తెలిసి మెల్లగా దాన్ని కాస్త ఇంకా అటు ఇటు వెళ్ళిపోకుండా దాన్ని కొంచెం నిగ్రహించి నాకు అప్పచెప్తే బాగుండు. ఎందుకంటే సుకుమారైనటువంటి పద్మం వంటి నా హృదయం అది ఒక్కసారి మళ్ళీ దీని సహాయంతో ఒకసారి ఇల్లు జ్ఞాపకం వస్తుంది. ఆల్రెడీ నా హృదయం కాస్త ఇంట్లో వాళ్ళకి దూరం వేస్తుంది కదా. పిల్లలు ఎడబాటుతో ఉన్నాం, కుమారులు ఎడబాటుతో కలిగినటువంటి తాపం ఉంది నా హృదయంలో. అది వచ్చిన తర్వాత ఇంక దావాగ్ని జ్వాల నా అన్నవాళ్ళ దూరమైన కారణం చేపట్టినటువంటి దావాగ్ని జ్వాలతో తప్పించిపోతున్న నాకు ఈ జింక పిల్ల మెల్లగా చేరదేయబడింది కదా చేత్తో ఆ తాపం కాస్త కొంత చల్లారు అమ్మాయి అనుకున్నాను. ఇప్పుడు ఏమైంది, ఇది మళ్ళీ వెళ్ళిపోవడం మళ్ళీ ఆ తాపం పడుతుంది. రెండు తాపాలు, పిల్లలు దూరం అయిపోయింది, అసలు పిల్లలు అలాగే దూరం చేస్తారు కనుక మొత్తం మీద ఇవన్నీ కూడా మళ్ళీ నా హృదయానికి తీవ్రమైన తాపం కాస్త ఇస్తున్నాయి. ఇప్పుడు అది కూడా దూరం అయిపోవడంతో ఇంకా తాపం దహించేస్తుంది. చంద్రుడి కిరణాలు చల్లవి ప్రశాంతంగా ఉంటాయి కనుక అనురాగ పూరితాలు కనుక చంద్రుడి యందు జింక బొమ్మ ఉంటుంది అంటారు. చంద్రుడి మచ్చల్లో పునమినాడు చూస్తే తెలుస్తుంది. ఎన్నో మచ్చలు ఉంటాయి ఆయనలో, ఒక మచ్చ జింకలాగే ఉంటుందంట పురాణాలు చెప్పబడింది. కనుక తన యందు జింక చిహ్నం కలిగినటువంటి చంద్రభగవానుడు కాస్త తన అమృతమైనటువంటి కిరణాన్ని కాస్త నాపై ప్రచురింపజేసి నా కొంచెం తాపం తగ్గిస్తే బాగుంది అని భరతుడు కాస్త చంద్రుడిని దాన్ని వెతకమని కొంతసేపు తన తాపం తగ్గించడానికి కాస్త కిరణాలు తన మీద ప్రసరింపజేయమని ఇన్ని రకాలుగా భరతుడు లోపల అంతర్మథనం పెడుతున్నాడు. మొత్తం మీద
కన్క్లూడ్ చేస్తున్నారు, తన యోగ సాధన ద్వారా మోక్ష ప్రాప్తి కోసం, కేవలం యోగ సాధన కోసమే ఇన్ని సంపదలు, ఇంత రాజ్యం, ఇన్ని తన అనుకున్న వాళ్ళు, తన అన్నది ఏది కూడా జ్ఞాపకం రాకుండా ఉండే విధంగా ఒక అందమైనటువంటి ఒక వానప్రస్థాశ్రమాన్ని తయారు చేసుకుని ఒక యోగ సాధన ద్వారా మోక్ష ప్రాప్తి కోసం ఇంతగా అభిలాషపడి ఇక్కడికి వచ్చి తన సాధన సవ్యంగా చేసుకుంటే ఇంకొంతకాలం ఇలా కొనసాగితే అయితే జీవన్ముక్తావస్థ, లేదంటే విదేహముక్తావస్థ పొందుతాడా అన్నటువంటి దశలో చక్రవర్తి పరిస్థితి. ఆ దశ పడుతూ ఇంకా నాకేంటి మోక్షం రాలేదు అనేటటువంటి ఒక మోక్షం ఇంకా సిద్ధింపకపోవడంతో ఆయన హృదయం కాస్త కల్లోలితం అయి ఉంది. ఆ దశలో కాస్త ఈ ప్రారంభ కర్మ ఈ లేడి రూపంలో వస్తాడు. ఈ లేడి రూపంలో వచ్చి ఆయన కాస్త యోగాభ్యాసం నుండి భగవదారాధన కార్యక్రమాల నుండి మొత్తం దూరం చేసుకోండి. భగవత్ ప్రాప్తి కలుగుతుందో లేదో అని బెంగలో ఉన్నాడు. అలాగా ఆ కారణం చేత హృదయం కల్లోలమైంది. హృదయం కల్లోలం అందరికీ అవుతుంటుంది, రకరకాల కారణం. బెంగలు ఎవరికి లేవు, అందరికీ ఉంది. ఎలా లేస్తే అన్నీ బెంగలే కదా. ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటారో అసలు ఏదో రోజు అనుకూలంగా ఉండాలని అదో ఆశ, బెంగ బెంగ. ఇక్కడ భగవంతుని పొందుతావా లేదని బెంగ భూమి మీద ఒకటికైనా ఉండాలని ఆలోచించారు. బెంగ వచ్చిందంటే జ్వరం పెట్టుకున్నారంటున్నారు, రకరకాల కారణం. వీడు దూరం అయ్యారని వాడు దూరం అని ఆరోగ్యం లేదు, ఏదో మొత్తం లేదు. అంటే తట్టుకోలేని స్థాయి వస్తే దేహాన్ని వ్యతిరేకంగా కనిపిస్తుంది. లోపల ఏమో ఉంటాయి, లోపల తెలియకుండా మైన్యూట్గా అందరికీ బెంగలు ఉంటాయి, రకరకాల కారణం ఉందని మనకి ఎదురు చెప్పడం విశేషం. అది కొంచెం స్థూల రూపం పోలేదని మనకు తెలుసు, సూక్ష్మంగా లోపల ఉంటాయి. డ్రైవింగ్ చేస్తున్న వాడికి ఏం బుద్ధిస్తుందో అని లోపల బెంగ ఉంటుంది, కానీ పైన ఏంటంటే నవ్వుతూ తిరుగుతున్నాడు బండి మీద. అది నిజంగా వచ్చిన బుద్ధినప్పుడు అడుగుతుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? వాడు ఎవడో వచ్చి గ్యాస్ ఇచ్చాడు అనుకోండి, వెంటనే మళ్ళీ రియాక్షన్ రూపంలో వస్తుంది. ఎందుకు వచ్చింది అంటే లోపల అది ఉంది బెంగ, కానీ లేనట్టుగా అలా అవుతుంటాం బండి మీద వెళ్తూ అడుగుతూ ఇడుతుంది. వాడు వచ్చి రాగానే ఈ పైకి వచ్చి ఒక్కసారి అరవడమో పడిపోవడమో మొత్తం మీద వాడిని చిరాకు పడడమో, అది అలా జరిగిందంటే లోపల దిగి అడిగితే లేదా ఉంటారు. అలా నాకే బెంగలేదని మేము 40 ఏళ్ళ బండి అడుగుతున్నాం, 47, 80 ఏళ్ళ బండి అడిగినా సరే ఈ మాటలన్నీ బాగానే ఉంటాయి. కానీ జరిగినప్పుడు మాత్రం అంటే ఎదురుకుండా బండి వస్తున్నవాడు ఈయన 40 ఏళ్ళ బట్టి సీనియర్లు కూడా ఈయన గుద్దకూడదు అనుకుంటాడా, గుర్తిపోతారు. చూసుకుంటే 10 ఏళ్ళ బట్టి బండి అడుగుతున్నారు, ఏదో పిచ్చి మాట్లాడతారు. అలా మొత్తం మీద తెలియకుండా లోపల ఏవో ఉంటాయి. దాని టైం వచ్చిందండి. అందువల్ల ఈ పాపం యోగాభ్యాసం నుండి ఈయన పాపం భగవత్ ప్రాప్తి మోక్ష ప్రాప్తి కోసం వచ్చినవాడు దాని అభిలాషతో హృదయం అల్లకల్లోలమైంది. ఈయన బెంగంతా అది అటువంటిది కాస్త ఆ బెంగంతా ఇప్పుడు లేడివికి తిరిగిపోయింది కాస్త వాడు ఇంటి మీద అయ్యో ఇంట్లో వాళ్ళు వదిలిసి వచ్చారు నేను అంటే అది ఏదో షేపులు తిరిగిపోతుంది. తుఫానంటూ ఆకాశంలో బయలుదేరితే ఏదో రాష్ట్రం మీద గడిపోతుంది. విశాఖపట్నం వస్తున్నారు, ఒరిస్సాకి పోతుంది, ఎటువంటి పోతుంది ఏదో ఊరు ముంచితే ఒక సముద్రంలోకి కలుస్తుంది. ఈలో మాత్రం ఆవిడ అయిపోతుంది రోడ్డు. అలాగా ఈయన గారు కాస్త మొత్తం మీద యోగాభ్యాసం లేదు, భగవదారాధన కార్యక్రమాలు ఏమీ లేవు. మొత్తం మీద మొదట్లో ఈ బయలుదేరినప్పుడు పరమ పురుషార్థమైనటువంటి మోక్ష ప్రాప్తి కోసం ఈ భోగభాగ్యాలు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కానీ అంటుండగా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కదా అన్నది అది గృహస్థుగా ఉన్నప్పుడు మాత్రమే. తర్వాత వెళ్ళిపోతుంది. అందుకు వానకొస్తుంది. మన వాళ్ళు ఎప్పుడు ఏది చేయాలో కరెక్ట్గా ఒక ప్రాతిపదిక ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఏమైనా ఉండే బంధం. అందుకే ఈ మహాత్ముడు తెలుస్తుంది మోక్షప్రాప్తికి భోగభాగ్యాలు విఘ్నము. ఎందుకంటే చక్రవర్తిగా ఉన్నవాడు చక్రవర్తిని దించలేదు. ఈయన చక్రవర్తి పదాన్ని విడిచిపెట్టి కొడుకిచ్చి వచ్చేది. అందుకని వయసు అయిపోయి దిగిపో అని చెప్పి ఇంట్లో కూర్చుందా కాలక్షేపం కోసం ఈ రాళ్ళ దగ్గరికి వెళ్ళింది. పదవిలో ఉన్నవాడు ఇంకా రాజ్యపాలన చేసి ఎక్కున్నవాడు, కానీ వయసు వచ్చేసింది ఇంకా మనం విడిచిపెట్టేయాలి అని గుర్తించి 20 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నాడు సామాన్యుడు. కానీ గుర్తించాడు, తన స్థానం ఏంటని గుర్తించాడు. ఇది మనం ఉండక్కర్లేదు బయలుదేరడానికి. ఎందుకంటే భగవత్ ప్రాప్తి కోసం తీవ్రంగా ప్రయత్నం చేయవలసినటువంటి తరుణం ఆసన్నమైంది కనుక మళ్ళీ ఇచ్చేద్దాం రాజ్యం అని ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటే వాళ్ళ భోగభాగ్యాలు విఘ్నము అని విఘ్నాలు కలిగిస్తాయని భావించి కన్న బిడ్డలను కూడా విడిచిపెట్టి వనాలకు వచ్చిన వాడు కాస్త భరతుడు. అలాంటి వాడికి అది ఆ జాతికి చెందినవాడు ఎవరైనా మోహం పెట్టాడంటే వేరే సంగతి. ఈయన మానవ జాతి అది చూస్తే ఆ ఇంత పిల్ల మీద ఇంతటి మమకారం ఏర్పడడానికి కారణం దిక్కుమాల ప్రారంభ కర్మ కాబట్టి మరి ఏమిటి అని ప్రారంభం కాబట్టి ప్రారంభం ఎక్కడో కూడా మళ్ళీ